Hello everyone, welcome to Learn Vocab and GK channel. Don't put all your eggs in one basket. అంటే don't depend on only one plan, option or source. Keep alternatives. అంటే ఓన్లీ ఒక ప్లాన్ మీద డిపెండ్ అవ్వకుండా ఆర్ ఆప్షన్ మీద కానీ సోర్స్ మీద కానీ డిపెండ్ అవ్వకుండా వేరే ఆల్టర్నేటివ్స్ మీద కూడా శ్రద్ధ ఉండాలి అని. అంటే తెలుగులో ఏంటంటే అన్ని ఆశలు ఒకే పనిపై పెట్టుకోకూడదు అండ్ ఒకే అవకాశం మీద ఆధారపడకూడదు, వేరే వేరే ఆల్టర్నేటివ్స్ కూడా థింక్ చేయాలి అని. ఎగ్జాంపుల్, హీ ఇన్వెస్టెడ్ ఇన్ డిఫరెంట్ బిజినెసెస్ బికాస్ హీ డిడెంట్ వాంట్ టు పుట్ ఆల్ హిస్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. అంటే అతను ఇన్వెస్ట్మెంట్ అనేది వేరే వేరే బిజినెస్లో పెట్టాడు, ఎందుకంటే అతను ఒకచోటే తన ఇన్వెస్ట్ని పెట్టాలనుకోలేదు, వేరే వేరే బిజినెస్లో పెట్టాలనుకున్నాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు సే. అంటే నువ్వు చెప్పేదానికన్నా నువ్వు చేసేదే ఇంపార్టెంట్ అని. అంటే మాటల కన్నా పనులు ముఖ్యమైనవి అని. ఎగ్జాంపుల్, he never promised to help but he came and worked. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే అతను ఎప్పుడు ప్రామిస్ చేయలేదు హెల్ప్ చేస్తానని, కానీ అతను వచ్చాడు అండ్ పని కూడా చేశాడు అని. అంటే అతని మాటల కన్నా పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే మాటల కన్నా పనులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం, పనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం. హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. అంటే టు సే ఆర్ డూ సంథింగ్ ఎగ్జాక్ట్లీ రైట్, పర్ఫెక్ట్లీ కరెక్ట్. అంటే ఏదైనా చెప్పడం కానీ ఏదైనా పని చేయడం కానీ కరెక్ట్గా చేయడం, కరెక్ట్గా చెప్పడం అని. తెలుగులో సరిగ్గా చెప్పడం, నిజమైన కారణాన్ని చెప్పడం. ఎగ్జాంపుల్, వెన్ షీ సెడ్ ద ప్రాజెక్ట్ ఫెయిల్ బికాస్ ఆఫ్ పూర్ ప్లానింగ్ షీ హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్. అంటే ఆమె ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రాజెక్ట్ అనేది ఫెయిల్ అయింది అని ఆమె కరెక్ట్గా చెప్పింది అని. హిట్ ది నెయిల్ ఆన్ ది హెడ్ అంటే సరిగ్గా చెప్పడం అని, ఎగ్జాక్ట్లీ రైట్ అండ్ పర్ఫెక్ట్లీ కరెక్ట్గా చెప్పడం అని. ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఎట్ ఫస్ట్ బట్ లేటర్ టర్న్స్ అవుట్ టు బి గుడ్. అంటే మొదట చెడుగా అనిపించినా చివరికి అది మంచిగా మారిన విషయాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. ఎగ్జాంపుల్, లాసింగ్ దట్ జాబ్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, ఐ ఫౌండ్ ఏ బెటర్ వన్. అంటే జాబ్ పోవడం అనేది ఫస్ట్ చెడుగా అనిపించిన తర్వాత మంచి విషయం అయింది, ఎందుకంటే దాని తర్వాత నేను ఒక దానికన్నా బెటర్ జాబ్ వచ్చింది అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే మొదట చెడుగా అనిపించిన తర్వాత మంచిగా మారిన విషయాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు. బ్రేక్ ది ఐస్. బ్రేక్ ది ఐస్ అంటే టు స్టార్ట్ ఏ కన్వర్సేషన్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అండ్ మేక్ పీపుల్ ఫీల్ కంఫర్టబుల్. అంటే తెలుగులో మాటలతో పరిచయం మొదలు పెట్టడం అండ్ సంభాషణను సులభంగా ప్రారంభించడం. అంటే ఏదైనా ఒక కన్వర్సేషన్ని ఫ్రెండ్లీ వేలో స్టార్ట్ చేయడం అండ్ మన చుట్టూ ఉన్న పీపుల్ని కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేలా చేయడాన్ని బ్రేక్ ది ఐస్ అంటారు. హీ టోల్డ్ ఏ ఫన్నీ స్టోరీ టు బ్రేక్ ది ఐస్ ఎట్ ద మీటింగ్. అంటే మీటింగ్ స్టార్ట్ చేయడం కోసం అండ్ అది కూడా ఫ్రెండ్లీ వేలో స్టార్ట్ చేయడం కోసం అతను ఒక ఫన్నీ స్టోరీని చెప్పాడు అని ఈ ఎగ్జాంపుల్ మీనింగ్. బ్రేక్ ది ఐస్ అంటే స్టార్ట్ ఏ కన్వర్సేషన్, ఒక ఫ్రెండ్లీ వేలో మాట్లాడడం అనేది బ్రేక్ ది ఐస్ అని.